కాదు 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 ఆమె పైన ఎందుకు దాడి చేస్తున్నాము? పైసలు తిన్నాడు 2 కోట్లు తిన్నాడు. ఎవరికి ఇచ్చారు మీరు పైసలు? ఎవరికి ఇచ్చిన వాళ్ళ కొడుకు ఇచ్చిన పేరు బాబు. మరి నమ్మించారంట మీరు పైసలు? బుద్ధి బుద్ధి ఉందా ఆయన కొద్దిగా? ఇంకోటి మేము గిరిజన బిడ్డలు మొత్తం చచ్చిపోతే ఊరుతారు, చచ్చిపోతుంటే మంగళి మంచిది అంటాడు ఆడువాడు. ఇంకోటి మంగళి మీ ఊరు వచ్చింది, మీరు మంగళి పైన కేసు పెట్టారా? మంగళి పైన కేసు పెట్టారా? మరి మంగళి కేసులో ఉంది లేదనేది ఎలా తెలుస్తుంది? డబ్బులు ఇచ్చాను మంగళి ఇక్కడ వచ్చినప్పుడే మంగళి మీ ఊరు వచ్చి మంగళి మీ ఊరు వచ్చి ప్రకటన చేసిందా మీరు డబ్బులు పెట్టండి నేను ఉన్నానని? ఏ రోజైనా ప్రకటన చేసిందా? అది లేదు. మరి చేసింది నైట్ వచ్చి చేసింది. ఒకటే మాట, ఇది మొత్తం చెప్పేది ప్రమాద్ మధు నాయకే. ఇక్కడ మాది ఇది మంగళి తరపు నుంచి వాళ్ళ చెల్లెతోని మాకు ఎంగేజ్మెంట్ అవుతుంటే ఇది మొత్తం ఒకటే ఫ్యామిలీ, మనం ఉన్నాం కదా. మా తండ అయితే ఏంది, మీ తండ అయితే మా తండ అయితే ఏంది అని చెప్పి ఇక్కడ మధుతోని ఇక్కడ ఉన్నప్పుడే వీళ్ళు నమ్మకంతో వాళ్ళు డబ్బులు పెట్టారు. వాళ్లకు బంజారా మాటలు రోజు వస్తది, వాళ్ళు తెలుగు రాదు, వాళ్ళు గుచ్చి చెప్తే వాళ్ళు చెప్పలేరు. అదే మాట నువ్వు లంబళ్ళ చెప్పు, ఏ విధంగా చెప్తావో చెప్తది. వాళ్లకు తెలుగు రాదు, ఒకటే మాట, వాళ్ళకు తెలుగు రాదు. మీరెంత పెట్టారమ్మా? నార్మల్ గా చెప్పు, నేను అడిగిన దానికి 2 కోట్లు ఇచ్చిన అని చెప్తున్నా కదా. 2 కోట్లు? 2 కోట్లు నీదేనా సొమ్ము? ఎవరిదే? మళ్ళీ నీ కింద ఉన్నారా? నా చుట్టాల దగ్గర నుంచి తెచ్చిన పుస్తకాలు కూడా అమ్మినా, ఇగో తాడు కూడా లేదు కట్టాలంటే. వడ్డీ ఇస్తా 10 రూపాయలు. మంగళి వచ్చింది, మంగళి వచ్చి ఇక్కడ నైట్ మంగళి విషయం పక్కన పెట్టు. నువ్వు ఎలా ఇచ్చావు, ఎవరికి ఇచ్చావు? బాలాజీ నాయక్ మధుకి ఇచ్చిన. మధు మీ దగ్గరకు వచ్చి ఏమని చెప్పి డబ్బులు అడిగాడు? ఏమని చెప్పినాడా, నేను బిజినెస్ చేస్తున్నా, ఫ్లాట్ బిజినెస్, నేను అక్కడ కంపెనీలో పని చేస్తున్నా, ఆ కంపెనీల నుంచి డబ్బులు వస్తాయి, మీకు వడ్డీలు ఇస్తా అని చెప్పింది. ముందు ఎంత ఇచ్చారు? ఒక్కసారి 50 లక్షలు ఇచ్చిన, మళ్ళీ సారి 50 లక్షలు ఇచ్చిన, మళ్ళీ సారి 50 లక్షలు ఇచ్చిన, మళ్ళీ సారి 50 లక్షలు. 2 కోట్లు అయింది. 2 కోట్లు ఇచ్చిన, 2 కోట్లు. అంటే మీరు రమావత్ మధు ఇదంతా బాగానే ఉంది, ఓకే. అతను నిజంగానే మిమ్మల్ని మోసం చేశాడు, క్లియర్ గా అర్థం అవుతుంది. కాకపోతే ఇందులోకి మంగళి ఎలా వచ్చింది అనేది అర్థం కావట్లేదు. మంగళి ఎలా వచ్చిందా? మధు తీసుకోవచ్చి వాళ్ళ మధుకి మా చెల్లెకి ఇస్తా, నీకు మీ డబ్బులు తీసుకెళ్తా, మీకు వడ్డీ ఇస్తాం మేము అని మంగళి అన్నది మాతోటి. అని నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఈ రోజు మంగళి పైన కేసు పెట్టడానికి పక్క ప్రూఫ్స్ లేవు. మంగళి ఎట్లా అన్నది మాకి, మంగళి ఎట్లా అన్నీ మంగళి కార్ నిండా వేసుకొని పోయింది, కార్ నిండా పంపినాం మంగళికి డబ్బులు, మేము కార్ నిండా వేసుకొని మంగళే పోయింది. మంగళి నైట్ కూడా ఫోటో దిగిన ప్లేస్ ఇదే, ఇక్కడే దిగింది. ఇప్పుడు ఫోటో అంటే మంగళి ఒక సెలబ్రిటీ కాబట్టి అందరూ దిగుతారా? సార్ మీరు భలే ఉంటారు. నైట్ 12 గంటలకు వచ్చి నైట్ ఫోటో దిగుతుందా? అభిమానంతో వచ్చిందేమో. నైట్ 12 గంటలకు అభిమానమా? పొద్దుగాల పోయి మేము పోయి దిగుతామన్నా దిగనియరు కానీ నైట్ 12 గంటలకు వీడికి వచ్చి ఫోటో దిగుతుంది అభిమానం కోసం. ఏ రోజు వచ్చినప్పుడు ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చిందో మాకేం తెలుసారా? 2 ఆటలు కోసుకొని తినడం కూడా అభిమానమా? చెప్పండి. వాళ్ళ చెల్లె నీపేయడం కూడా అభిమానమేనా? వాళ్ళ తమ్ముడు వచ్చి తిరగడం కూడా అభిమానమేనా? డబ్బులు మోసుకెళ్ళడం కూడా అభిమానమేనా? నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు మంగళి పైన కేసు లేదు బాధితుల పక్షాన. ఇప్పుడు బాధితులు మీరందరూ కలిసి మంగళి పైన కేసు పెట్టాలంటే మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏమున్నాయి? మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? సార్ మా దగ్గర ఫోటో ఉంది సార్. మధు నాయక్ ఆ రోజు, ఆ మధు అనే వ్యక్తి ఆ రోజు ఏం చేశాడంటే వాళ్ళ చెల్లె నేను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పాడు. ఇంకోటి వాళ్ళ మంగళి వాళ్ళ తమ్ముడైతే ఎవరైతే వ్యక్తి ఉన్నాడు, శివ అనే వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నాడో అతను బ్యాగులు డబ్బులు తీసుకెళ్ళడం మా ముందునే తీసుకెళ్లాడండి. మల్లెపల్లి ఆఫీస్ కి 2-3 సార్లు వచ్చాడండి, ఊరికి వచ్చాడండి.
ఇంకా అంతకంటే ప్రూఫ్స్ ఏమని నమ్ముతాం సార్ మేము? ఆ టైంకి ఇలా జరుగుతుంది మేము ఊహించుకొని ఫోటోలు తీసుకుంటామా? తీసుకోలేం కదా. ఆ రోజు వద్దని చెప్పేసి వాళ్ళ ముందు జాగ్రత్త వాళ్ళు పడ్డారు, మేము ఫోటోలు తీయలేదు. ఏం కాలే, మన మనిషి దగ్గర ఉంటాడు కదా, పెళ్లికి అందరం కలుద్దాం అని చెప్పేసి ఊర్లో అందరం పిలుస్తా మంగళ వాళ్ళ చెల్లెని చేసుకునేటప్పుడు చెప్పాడు. 65 లక్షలు పెట్టానండి. అవును, కొంచెం జెన్యున్ గా చెప్తున్నట్టు అనిపిస్తుంది. అమ్మా, 2 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? మీ చుట్టాల దగ్గర ఇంకా బ్యాంక్ లో లోన్ లో పెట్టి తీసుకొచ్చారా? అప్పు తెచ్చిన అని చెప్తాలేను, అప్పు తెచ్చిన చెప్తున్నా కదా, అప్పు తెచ్చి ఇచ్చిన. మీ మధ్యలో బ్యాంకులో ఎవరు ఇస్తలేరు, ఏజెంట్ ఉన్నారు ఎవరన్నా? కూడా లేదు, భూమి లేదు, మాకు ఏజెంట్ ఎవరు లేరు. మద్దుకే ఇచ్చిన, డబ్బులు కాదు కదా, మంగ్లీ పైన కేసు పెట్టాలంటే ఏం చేయాలంటారు మీరు చెప్పండి? కేసు సొంత డబ్బులు కాదు కదా. మంగ్లీ ఉంది అని చెప్పేసి అంటున్నారు, అందరి దగ్గర మంగ్లీ పైన డబ్బులే కదా. ఇప్పుడున్న చూద్దాం మీరు ఒకసారి, ఫోటో బాధితులతో చూపిస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం ఆ ఫోటో ఆల్రెడీ వెళ్ళింది, అది రిజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మంగ్లీ కూడా ఈ కేసులో ఉందంటే ఇట్లా డబ్బులు ఇచ్చినావని ఫోటో తీయాలా సార్? ఇట్లా ఫోటో తీయాలా? అప్పుడు తీయలే కదా, మరి వస్తాదేమో అప్పుడు అని అనుకున్నాం సార్. లేకుంటే అది తీసేదే ఫోటో గానీ అప్పుడప్పుడు వస్తది కదా. ఇప్పుడు వచ్చింది కదా, వచ్చింది, వస్తదని అనుకున్నాం కానీ ఆమె బంద్ అవుతుందని చూడలేదు సార్. ఆ బంద్ అవుతుందంటే అప్పుడే ఇంకా ఫోటో తీసేది, ఆమెకి తిట్టేది, డబ్బులు కూడా ఇవ్వకుండా మళ్ళీ పంపేది. కానీ వస్తుంది. ఈ మీడియా ద్వారా మంగ్లీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా డబ్బులు వసూలు చేయాలి సార్, మా పైసలు మాకు ఇచ్చేయాలని అంటున్నాం సార్. నీకు దండం పెడతాం సార్, మీకు మా పైసలు ఇప్పించారు సార్. ఎట్టయినా మా వడ్డీ తినాలి, పొంద మీద వేసుకోరు కానీ మా డబ్బులు మాకు నమస్తే. వడ్డీ వస్తుంది సార్. ఎంత ఇచ్చిరన్నా? 1,50,00,000 ఇచ్చిన. 1,50,00,000 ఇచ్చిన అంటే నా సొంత పైసలు కావనా? మా బావాది, మా మైన మావాది, ఇప్పుడా మా పాలోళ్ళది, మా అన్న తమ్ముడిగా, మా చుట్టాలు, మా పెద్ద ఫ్యామిలీ కాబట్టి మా పాలోళ్ళ పైసలు ఇచ్చిన సార్. 1,40,47,00,000 ఇచ్చిన. ఎందుకు ఇవ్వడానికి కారణం ఏంది? మీకు ఏం ఆశ చూపించారు అసలు? మరి ఈ మనిషి ఎక్కడ మీరు మేమేమన్నా ఆఫీసులో పోతే సార్, ఇది మధు అనే అబ్బాయి ఏం చేసేది వాళ్ళకు 20 సార్లు పోయింది. తండ దగ్గర, మా పడమరతండ సార్ 20 మాది. సార్లు పోతే 20 అయితే సార్లు ఒక్క దగ్గరనే ఉంటాం కాబట్టి ఇక మేము ఏం చెప్పినామంటే, ఆయన చెప్పిన మాతోడి కూలి నాలుగు చేసి ఎన్ని రోజులు పెడతారు మీరు, నేను చూడు నా బంగ్లా చూడు, నేను ఇల్లు కట్టిస్తున్నా, నీకు ఇడిచిపెట్టి ఎక్కడ పోం, మేము పెద్ద పెద్ద ఇల్లు కట్టిస్తున్నా, నేను పోతానా? నేను కాదు, నా పిల్లల పిల్లలు నడిపిస్తారు ఈ బిజినెస్ ను. ఏం బిజినెస్ అని అడిగినాం సార్. అయితే నాకు సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, క్లబ్ ఒకటి ఉంది, ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం. 2-3 చోట్ల చేస్తున్నానని చెప్పింది సార్. సరే ఏం చేస్తానంటే ఇక నేను అప్పుడు మళ్ళీ ఇయ్యలే, భయపడకుండా ఇయ్యలే. అది 2 సంవత్సరాల వద్దులే అని ఇవ్వకుండా లాస్ట్ ఏం చేసిన ఏం మేడలు గోల్చులు వేసుకొని డబ్బుల గురించి ఇప్పుడు మేము అడగడానికి పోతే మనం కూడా కొంచెం ఉన్న పళంగా ఇవన్నీ చూపిస్తున్నా అంటే ఏదో స్కామ్ కోర్టు ద్వారా డబ్బులు వస్తాయి. మీరు ఎప్పుడు ఏం చేసేవారు? మీకు ఏమైనా ఐడియా ఉందా? 10th ఫెయిల్ సార్. ఆడు 10th ఫెయిల్ అయినాక ఏదో పెట్టిండు, అలా ఉండేటి తోడు. కానీ వాళ్ళ మామ ఉండు అలా వెనక, అదేనో వ్యవసాయ శాఖలో బిజినెస్ చేస్తుండే, ఆయన ఇంత తిరిగిండు. ఇక ఏదో ఉన్నట్టు ఉందిలే, మన చేతిలో ఇల్లు కట్టిస్తుండే, ఏదో బిజినెస్ ఉంటుంది అనుకున్నా. ఆయన చెప్పించుండు మాకు. నేను టాక్సీ కడుతున్నా గవర్నమెంట్ కు, మాకైతే స్టడీ లేదు సార్ అని చూపించాం. అవును చెప్పండి, మీరు ఎంత ఇచ్చేవాడు మరి మీకు మొదలు? నేను లాస్ట్ తిన్నా సార్, నాకు 11 రూపాయలు కట్టించాను సార్. 11 రూపాయల వడ్డీ నెలకు ఆశతో మీరు ఇవ్వడం జరిగింది. 2 రూపాయలకి ఇస్తే ఏమొస్తుంది మీకు? 11 రూపాయలు ఇస్తే నువ్వు ఒక సంవత్సరంలో తిరిగి సెటిల్మెంట్ అయితే పైసలు ఇస్తే నమ్మించింది సార్. పైసలు అడుగు ఒక 2 నెలలు తర్వాత 3 నెలలు పెట్టిండు, 4 నెలలు పెట్టిండు. వాళ్ళ చెల్లెలు మేము చేసుకుంటున్నాం. లాస్ట్ మేము చేసినామంటే అక్కడ జైరాబాద్ పట్టుకున్నాం. వానికి పట్టుకున్నప్పుడు నేను ఇస్తానే అంటుండు, మళ్ళా కేసు పెట్టింది. అయితే ఇక్కడ ఎస్ఐ సార్ ఫోన్ చేసి మాకు మళ్ళా వచ్చేసిన ఇప్పుడు సార్ ఆడు ఇస్తా ఇస్తలేడు పైసలు. ఇప్పుడు ఇల్లు ఓపెనింగ్ కావాలి కదా, ఇక ఆమెకు నైట్ అయితే పొద్దున నైట్ వస్తుంది వెళ్ళిపోతుంది. ఎందుకమ్మా? ఎందుకు కూడా మాకు తెలియదు. వాళ్ళ ఇప్పుడు బయటపడుతుంది సార్. అది మంగ్లీ అనే మంగ్లీ ఉంది ఆయన అసలు మంగ్లీ ఈ స్థాయికి వచ్చినాం మేము. ఈ పైసలు మొత్తం మంగ్లీ కానే ఉన్నాయి. వాళ్ళ
ఎవడైతే ఉన్నాడో ఆయన కాడ ఉన్నాయి పైసలు. ఎందుకు కొడుతున్నారు మొదట్లో మీరు డబ్బులు ఇచ్చినప్పుడు కేవలం ఇంట్రెస్ట్ కోసమే మీరు ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు మంగ్లీ ఉన్నదా లేదా అనే విషయం మీకు క్లారిటీ లేదు. మరి ఇప్పుడు ఉన్నదని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఇద్దరే తెలుసు మాకు, హేమకాంత్ రెడ్డి, మధు, శివన్, భరత్ శివన్, శైలజ, మళ్ళీ అభిషేక్ అని, అభిషేక్ మల్లెపల్లి చోర్ నా కొడుకు, ఆయన మొత్తం చేసిండు ఆయనే. మొత్తం అభిషేక్ ఈ భరత్ చౌహాన్ వాళ్ళ బావ, చిన్న బావ ఈ యమకాంత్ రెడ్డి. యమకాంత్ రెడ్డి ఆవిర్ ఓపెన్ చేసినాడు. ఆమె ఏంది ఇప్పుడు మన బాస్ కాబట్టి ఈయనకు మనం ఈయనని మనం